దా 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 తిరిగి జరు హే హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను పెట్టిన పాలు పిండే వీడియోలు అయితే చాలామంది చాలా చక్కగా చూశారు. చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు. మళ్ళీ అవే వీడియోలు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండండి, చక్కగా పూర్తిగా వివరిస్తూ ఉండండి అని అయితే చెప్తూ ఉన్నారు. ఇక నుంచి నేను పాలు పిండే వీడియోలు అయితే అప్లోడ్ చేయలేనండి. ఇంక ఇదే లాస్ట్ వీడియో అన్నమాట. చాలామంది అడిగారు కాబట్టి నేను ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను. లేకుంటే నేను ఇంకా స్టాప్ చేద్దాం అనుకున్నాను. ఇక నుంచి అయితే పాలుపిండి వీడియోలు అయితే అప్లోడ్ చేయలేనండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఈ వీడియోలన్నీ చక్కగా చూసి మంచి కామెంట్స్ పెట్టి చక్కగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా నేను పాలు తీసే వీడియోలకి ఇంతమంది ఇంతలా ఆదరించి ఇంత మంచి కామెంట్స్ పెడతారనేది అసలు అనుకోలేదన్నమాట. ఏదో సరదాగా తీసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. మంచిగానే రీచ్ వచ్చింది కదా అని 2-3 వీడియోలు అయితే తీసానమాట. తర్వాత అయితే ఇంకా కామెంట్స్ అయితే పెట్టారు. మళ్ళీ పూర్తిగా చెప్పండి, వివరించండి, మాకు ఇష్టం, ఇంట్రెస్ట్ అని అయితే అడుగుతూ ఉన్నారనమాట. అందువల్ల నేనైతే కొన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. చాలామంది బెర్రగొడ్లని ఎలా కంట్రోల్ చేస్తారు, పాలు పిండేటప్పుడు కదలకుండా ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు. దీనికి ఏం చెప్తావు నువ్వు? దానికి చెప్పేది ఏముందాడ, మనము లేచిన కాడ నుంచి వాటిలో ఒక పిల్లలాగా పెంచుకుంటున్నాము. మేత వేయను, నీళ్లు తాగను, తిరిగి మేపకరాను ఆ గేదెల్ని. ఒక గేదెను సాకాలంటే చాలా కష్టం. కేంద్రం కాడికి వెళ్తేనేమో వాళ్ళు 4, 5, 3 వేస్తారు. అది తప్పితే వేరే విద్య రాని వాళ్ళు వాటిని మేపుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. చేసేదేముంది కాబట్టి ఒక గేదెనే దూడ పుడితే దొన్నకూర అయినా పడ్డదోడైనా దాన్ని చాలా జాగ్రత్తగా 6 నెలలు పెంచాలి. చాలా రోజుల నుంచి బెర్రపాడైతే చేస్తున్నావు కదా, బెర్రపాడు చేయటం వల్ల లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా చెప్పు? నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. రెండుని భరాయించుకుంటేనేగా మనకు వచ్చేది. ఒక్కోటి ఏనంగుల గేద దూడ చనిపోతుంటుంది, అది ఇంక పాడు ఎండిపోద్ది, అది నష్టమేగా మనకి. ఒక్కోటి శాంతంగా ఎండిపోయేదాకా చక్కగా దూడని బతికించుకొని మనం చేసుకుంటే పూర్తిగా ఇస్తే అది మనకు కొంచెం ఉపయోగపడిద్ది. అలా నష్టాలు వస్తుంటాయి, లాభాలు వస్తుంటాయి. అన్నీ నష్టాలు కావు, అన్ని లాభాలు కావు. ఏవైనా రోగాలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఒక్కోసారి వచ్చినప్పుడు దాన్ని అనుకూలంగా మనం చూపించుకోవాలి, లేదంటే డేంజర్ అయింది అది కూడా. అట్లా ఇంతకు ముందు మన బెర్రకు ఒకదానికి పిచ్చి పట్టింది అన్నారు కదా, అది ఎందువల్ల అలా జరిగి ఉంటుంది? ఎందువల్ల అంటే వాటికి కూడా శుభ్రంగా ఇట్లా అంగరిల్లాలంటే కుక్కలు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అది ఎప్పుడో కరిసింది. అది వర్షం పడేసరికి పిచ్చి ఎక్కిపోయింది, చనిపోయింది. దాన్ని అమ్మేసాం కదా, 3,000కో ఎంతకో 80,000 రూపాయలు పేరుని 3,000కి అమ్మేసాం. డాక్టర్ గారు ఇంక ఉంటే అవకాశం లేదమ్మా, నీకు ఇబ్బంది పడతారు మీరు, 75,000 నష్టం. అలా మరి అలాంటప్పుడు నష్టాలు జరుగుతుంటాయి. మన పల్లెటూరులో ఈ పాలసీలు కూడా కట్టించుకోవడం తక్కువ.
అంటే ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, తీసుకోవచ్చు కదా అంటుంటారు కదా ఒకళ్ళు. అదేలే. అవి మనకి అలా జరిగినప్పుడే మనకి ఇబ్బంది అనిపించింది. వాటికి ప్రతి సంవత్సరం కట్టాలంటే 10,000 20,000 తాగుతుండదు కదా, అందువల్ల అందరూ చేయించుకోలేకపోతున్నారు. అమ్మ అప్పుడు ఒకసారి చిన్న దూడలు పుట్టినప్పుడు ఫస్ట్ వాటికి అరటికాయలు తినటం, మేత మేయటం మనమే నేర్పిస్తాం కదా నోట్లో పెట్టి. అవును, మనమే నేర్పిస్తాం. వాటికి తెలియదు కాబట్టి అవి పాలు తాగి వస్తుంటాయి అతను తల్లి దగ్గరికి. దాన్ని పోషించుకొని బతికించుకోవాలనుకుంటే కొంచెం ఒక 20 రోజుల దాకా పాలు కొంచెం ఎక్కువ ఇచ్చుకొని అరటికాయలు అనంగా లేదా సజ్జన్నం జొన్నన్నం అలాంటిది వండి పెడతారు కొంతమంది. కొంతమంది ఏదో వాళ్ళ చేతని చేసుకొని పెట్టుకొని ఒక 20 రోజులు 10 రోజులు దూడను కాపాడుకుంటారు. ఇంకా ఆ తర్వాత ఏనుగ పాములు ఉంటాయి దూడలకి. కొన్ని దూడలకు పాలు ప్రతి ఒక్క దూడకు ఉంటుంది. మందులు పోయాలి. ఒక అరుగుదలకు ఒక సీసా ఉంటుంది, దాన్ని ఏం తెచ్చి పోసుకోవాలి. దూడలకు కూడా మందులు పోయాలా? ఫస్ట్ నుంచి 20 రోజుల కాంచి పోస్తేనే 6 నెలల దాకా అప్పుడే గేదె అయ్యేది. అది చాలా జాగ్రత్తగా చాకాలి. వీటిలో మనం ఏదన్నా పని పడి తీరలేదనుకో ఇబ్బంది అయ్యి ఆ దూడలు అలా చనిపోతుంటాయి. అప్పుడు బెరగొడ్లు పాలు కూడా ఇవ్వవు. ఇంకా పాలు ఇవ్వవు. నష్టం జరిగిద్ది అలాంటప్పుడు. కొన్ని ఇస్తుంటాయి, కొన్ని ఇవ్వు. దూడ మీద ప్రేమ ఎక్కువ ఉన్నాయి ఇవ్వు, దూడని మర్చిపోగలిగిన ఇస్తాయి. చూసారు కదండి గేదెల్ని ఎలా పెంచుతాం, ఎలా చూసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే మా అమ్మ చేత చెప్పించాను అనమాట. ఈ వీడియోతోటి మీకున్న డౌట్లన్నీ క్లియర్ అయినాయి అని అయితే నేను అనుకుంటున్నాను. ఇక నుంచి నేను పాలు పిండే వీడియోలు అయితే అప్లోడ్ చేయలేకపోవచ్చు అండి. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.